రండి త్వరగా రండి. చెప్పాల్సిందే. కర్సందాస్ నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. వదిలిపెట్టు. క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాలి. ఎంత నీ వల్ల జరిగింది. క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్తావా లేదా? క్షమాపణ చెప్పు. నువ్వు చెప్పక తప్పదు. చెప్పి తీరాల్సిందే. క్షమాపణ చెప్తావా లేదా? క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పు. జేజేకి క్షమాపణలు చెప్పు. చెప్పాలి. అడుగు, క్షమాపణలు అడుగు. మర్యాదగా జేజేని క్షమాపణలు అడుగు. కర్సందాస్ క్షమాపణ చెప్పాలి. అడుగు. కర్సందాస్ క్షమాపణ చెప్పాలి. క్షమాపణలు అడిగితే ఏం జరుగుతుంది? తలుపులు తెరుచుకుంటాయా? అతని వ్యూహం పనిచేస్తుందని తెలిస్తే మళ్ళీ మళ్ళీ మందిరం తలుపులు మూసేస్తాడు. మనం మళ్ళీ మళ్ళీ వెళ్లి తలుపులు తెరవమని అరవాలా? పిల్లల భాషలో దీన్ని పంతం అంటారు. ఆంగ్లేయుల భాషలో దీన్నే బ్లాక్ మెయిల్ అంటారు.